చెప్తున్నానంటే ఒక్క నిమిషం, 1 మినిట్ అండి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న సిట్ రిపోర్ట్ లో ఏం చేసింది సార్? చార్జ్ షీట్. ఎప్పుడైనా సరే ప్రభుత్వం వైపు నుంచి, అది కేంద్ర ప్రభుత్వం అనివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఉండే అభియోగ పత్రం, చార్జ్ షీట్ అంటే అభియోగ పత్రం. ఒక కేసు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఏ నేరం అయితే జరిగిందని ప్రభుత్వం నుంచి కానీ లేదా ఫిర్యాదుదారు నుంచి వచ్చిందో దానికి సంబంధించినటువంటి అభియోగ పత్రం వేస్తారు. దాని మీద విచారణ జరగాలి, దాని మీద సాక్ష్యాలు వెళ్ళాలి. ఈ సాక్ష్యాలని విచారించిన తరువాత కోర్టులో న్యాయం ఏంటో తెలుస్తుంది. ఛార్జ్ షీట్ లో వీళ్ళు అడ్డమైనటువంటి జంతు కొవ్వు కలిసిందని చెప్పి మొదట అన్నారు. సరే, ఇప్పుడు మీరు కూడా ఒప్పుకుంటున్నారు జంతు కొవ్వు అవశేషాలు లేవు, పంది కొవ్వు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల భక్తుడిగా ఒక 20-25 సార్లు కాలినడకని వెళ్ళి దర్శనం చేసుకున్నవాడిగా పంది కొవ్వు లేదు, జంతు అవశేషాలు లేవు. ఇక మీరు చెప్తున్నటువంటి కెమికల్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సపరేట్ గా ప్రతి ఒక్క వినిమయ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిని టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ ఉంది. ప్రతి ట్యాంకర్ ని టెస్ట్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్టు నెయ్యి అయిపోవచ్చు, రిపోర్ట్ ఎక్కడికి పోదు. గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి అనేవాడు కూర్చుని లడ్డూలు ఈ కలపండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అనేవాడు ఎవడు చెప్పడు. కానీ అక్కడ నాకు ఎవరు చెప్పారు అంటే, నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి లేదా నన్ను కలిసిన వాళ్ళు కానివ్వండి ఇలా అపచారం జరుగుతుంది అని అన్నారు. దానికి సంబంధించి నేను పాప ప్రక్షాళన నేను చేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను చేసుకున్నాను అని చెప్పేసి అన్నాను. నేను బలంగా చెప్పేది ఏంటంటే, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, వీళ్ళు ఒక వర్డిక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో జంతు అవశేషాలు ఉన్నాయి అని చెప్పినప్పటికీ ఆ రోజుకి ఎటువంటి రిపోర్టు లేదు వీళ్ళ దగ్గర. ఓకే, ఆ రోజు మీరు నెక్స్ట్ డే మీరు డిబేట్ పెట్టారు. నేను అడిగాను, అసలు ఓకే మేమైనా ఒప్పుకుందాం, జంతు కొవ్వు కలిసిందనే ఒప్పుకుందాం, రిపోర్ట్ ఏది? ఏ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు జరిగిన కల్తీని ఒక్క నిమిషం, ఆ రోజుకి రిపోర్ట్ లేదు మన దగ్గర. పబ్లిక్ ప్రొఫైల్లో రిపోర్ట్ లేదు. మేము ఎంతగానో మీ మీడియా పరంగా మీరు ఆ రోజు వచ్చినటువంటి డిబేట్ లో నేను ఖచ్చితంగా అడిగాను, ఏ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మీరు ఇటువంటి ఒక వర్డిక్ట్ బయటకు వదిలారు? ఎందుకంటే ఇది ప్రజల యొక్క భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం. కాబట్టి ఖచ్చితమైన రిపోర్ట్ మీ చేతిలో ఉంటే, ఎస్ ఏదో కలిపాడు కాబట్టి లోపలేసేసాం అని చెప్పేసి మీరు చెప్పండి అంటే, ఈ రోజు వరకు ఆ రిపోర్టు, ఆ డేట్ కి ముందు రిపోర్ట్ లేదు. ఇక రెండో రిపోర్టు సిట్ ఈ రోజు ఏదో రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి అందరూ చంకలు గుద్దుకుంటున్నారు. అటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి జంతు కొవ్వు లేదని, ఇటు మన కూటమి నిమిత్తలేమో ఇందులో ఆ కెమికల్స్ కలిగినాయి, ఈ కెమికల్స్ కలిగినాయి అని. అసలు ఎప్పుడైనా సరే ఈ రోజు జరిగేటువంటి పాలలో ప్రతిరోజు మనం చేస్తామండి, ఎవ్రీడే ఒక టెస్ట్ రిపోర్ట్ వస్తుంది. ఏ రోజు పాలకు ఆ రోజు. ఈ రోజు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏ రోజు నెయ్యికి సంబంధించింది? ఓకే, ఇది ఎవరు అడగట్లేదు.